ఓ అవి ఉన్నాయా ఇప్పుడు? అవి లేవనుకో నేను చాలా మాట్లాడాను నేను. వంశీ గారు ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాం మనం? అనంతపురే. మొన్న ఫ్యాన్స్ కానీ అందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేశాం కదా, సో ఈ వీక్లో అనంతపూర్లోనే ప్లాన్ చేస్తాం సక్సెస్. ఆయన కూల్గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉంటుంది గురు. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్లో, అలానే మనోడి పక్కన. ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా. సో మీ అందరికీ ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను, ఇష్టం కొంచెం మరి ఫోన్లో ఆ చెప్పిన అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్గా థ్యాంక్ యూ. నెంబర్స్ ఎందుకండి, ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది. బాబీ గారు ఈ సినిమాలకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి హిట్ అవుతుంటాయి, దీనికి ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మీరు వేసిన ప్రశ్నలో ముందు చెప్తుంటే చాలా వినడానికి ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మాస్ కమర్షియల్ సినిమాకి టెక్నికల్ అప్రిషియేషన్ చాలా అది. ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, లైక్ ఎడిటర్ గురించి అన్నీ మాట్లాడుతున్నాం, యాక్షన్ కొరియోగ్రఫీ టోటల్. సో దాని అదే మీకు చెప్పాను కదండి, వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్, గొప్ప కథలు ఏమి రాయలేము. ఎందుకంటే మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచి ఏలియన్ నుంచి కథ తీసుకురాలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి, సేఫ్ గేమ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక కమర్షియల్ ఫిల్మ్ని న్యూ ఏజ్కి చెప్పాలంటే బెటర్ విజన్ ఉండాలి, మంచి డిఓపి ఉండాలి, మంచి ఎడిటర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా అవుట్పుట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నారో తెలుగు ఆడియన్స్ అన్న మీరైనా, మేము 2 years బ్యాక్ మా ఇంటెన్షన్ అది ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే దాంతోనే బయలుదేరాం, దాని మీదే హోంవర్క్ చేసాం. ఈ రోజున దాని రిజల్ట్ మేము ఎంజాయ్ చేస్తాం. స్టైలిష్ స్టెప్ ఇస్తారు శేఖర్ గారు ఇచ్చారా మీ శేఖర్ గారు లాస్ట్ మినిట్లో. అది అంటే బాలకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్స్ అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సెటిల్గా అనిపించారు ఈ సినిమాలో బాలకృష్ణ గారు. ఎక్కడ కూడా ప్రీవియస్ మూవీస్కి కంపేర్ చేస్తే బాలకృష్ణ గారిలో సెటిల్నెస్ అనేది చాలా అండర్లైన్ చేస్తారు, అది బాగా వర్కౌట్ అయింది. కాన్షియస్గా తీసుకుని డెసిషన్ కాన్షియస్గానే అండి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో ఓ డైరెక్టర్గా నాకు పేరు రావాలన్నా, ఆడియన్స్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నా ఎక్కడో ఒక ఎక్స్ఫాక్టర్ మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. అది విజువల్స్లో అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి ప్రజెన్స్లో అయి ఉండొచ్చు, అలానే కాస్ట్యూమ్స్లో అయి ఉండొచ్చు. కాస్ట్యూమ్స్ ఇంతమంది పోతున్నారంటే హర్ష అని మా కాస్ట్యూమ్ స్టైలిష్ ఉన్నారు, తను కూడా తన టీంతో పాటు రోజు ఉండి బాలకృష్ణ గారిని కంఫర్టబుల్గా చూసుకుంటూ, బాలకృష్ణ గారు దేని మీద అందంగా ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా వేసామంటే దానికి ఒకసారి ఫిక్స్ అయిపోతారు బాలకృష్ణ గారు లాంటి సీనియర్ హీరోస్. సో ఆయన ఒంటి మీదకి వెళ్ళడానికి ముందే మేము చాలా హోంవర్క్ చేసాము. సినిమాని వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నప్పుడు ఎన్నో రిఫరెన్స్ తీసుకోవడం కదా, ఇదే రిఫరెన్స్ ఏదని చెప్పి పెట్టారు. అలాగే తమన్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా కాంబినేషన్ అంటే ఇలాగే ఉంటుంది, కాకపోతే రెడీగా ఉండండి అన్నట్టు కామెంట్ చేశారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలాంటి అవుట్పుట్ చూసిన తర్వాత? ఒకసారి ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ వేసిన తర్వాత తమన్కి స్కోర్కి సినిమా వెళ్ళిన తర్వాత రఫ్ స్కోర్ జరుగుతున్నప్పుడు రీల్ వైజ్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. ఆ రీల్ వైజ్ చెక్ చేస్తున్నప్పుడే మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏదైతే బ్లాగ్స్ గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారో ఆ బ్లాగ్స్ అన్ని 4 months బ్యాకే నాకు చూపించారు బాబీ. సో అప్పటి నుంచి నాకు తమ్మనికి ఆ గట్టి నమ్మకం వచ్చేసింది, ఇది తగులుతుంది గట్టిగా అని. సో కానీ ప్రాసెస్లో మీ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. ఫస్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి మాస్ హీరోస్తో చేసినప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడమే కదా మెయిన్ టార్గెట్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే మనం మా సినిమా తీసినప్పుడు ముందు అప్రిషియేషన్ రావాల్సిందే ఫ్యాన్స్ దగ్గర నుంచి. సో ఫస్ట్ అది వచ్చేస్తే వెరీ హ్యాపీ, దాని తర్వాత జనరల్ పబ్లిక్ ఇంకా స్లోగా. ఫ్యాన్స్ అయితే సినిమాకి పొట్టేలు కొట్టి రక్తాభిషేకం చేస్తూ వీడియోస్ వచ్చాయి. సో ఒకప్పుడు బాలకృష్ణ సినిమా అంటే తర్వాత ఇప్పుడు అదే కాంబినేషన్ అదే సిరీస్లో బాబీ కూడా జాబితాలో వచ్చేది. బాలయ్యతో వర్కౌట్ అయ్యే సినిమాలు ఏ డైరెక్టర్ ఉంటాడు పక్కగా అంటే బాబీకి ఈ జాబితాలో. సో దానికోసం
మీరు రావడం అనేది ఇక్కడ యా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్. మీరు ఆడియన్స్ నుంచి అంత మంచి మాట నాకు చేరేసింది. నేను మీరు అన్న కాంబినేషన్ బాలయ్య గారిది, బోయపాటి గారిది, అలానే దానికంటే ముందు బి గోపాల్ గారి నేను గుంటూరులో చూసేవాడిని. లైక్ నరసింహనాయుడు అయి ఉండొచ్చు, సమరసింహారెడ్డి అయి ఉండొచ్చు. అలానే వినాయక్ గారిది చెన్నకేశ్వర రెడ్డి, బాలకృష్ణ గారి కాంబినేషన్ నాకు తెలుసు. దాంట్లో ఎలా అంటే నాకు ఇవాళకి గుర్తు వినాయక్ గారికి బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా అది. సినిమా అంతా అయిన తర్వాత రోలింగ్ టైటిల్స్లో వినాయక్ గారు కనపడంగానే థియేటర్ విజిల్స్ వేసింది. సో ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ సోల్తో మాస్ డైరెక్టర్ కనుక కరెక్ట్గా సినిమా తీస్తే జనం ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తారో ఆ రోజు మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను. సో మనకు బాలకృష్ణ గారు దొరికినప్పుడు ఖచ్చితంగా అది మనం తీసుకోవాలని అనిపించింది. సో నా మోటివ్, నా ఇంటెన్షన్ పాజిటివ్ అవడం వల్ల బాగుంటుంది. దాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాను. మళ్ళీ కంబ్యాక్ ఇంకో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్ప- చేస్తున్నప్పుడు కూడా ఇంకోసారి యా, చేయాలని యా. బాలయ్య